అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరళాస్ నాతో నేను. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు కార్తీక పురాణంలోని 4వ అధ్యాయము విందాము. ఇందులో దీపారాధన మహిమ గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో చేసే మంచి పనుల్లో దీపారాధన ఒకటి. శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ సూర్యాస్తమయ సమయమందు సంధ్య వేళ దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందెదరు. ఆవు నేతితో లేదా కొబ్బరి నూనెతో, అవిసె నూనెతో, విప్ప నూనెతో ఏదీ దొరకనప్పుడు ఆముదంతో దీపారాధన చేయవచ్చును. దీపారాధన విశిష్టత తెలియజేసే ఈనాటి 4వ అధ్యాయం శత్రుజి కథ. పూర్వం పాంచాల దేశాన్ని పాలించు రాజుకు సంతతి లేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠగా తపమాచరించినప్పుడు పిప్పలాదుడు అనే మునిపొంగోడు వచ్చి, మహారాజా, మీరెందుకు తపమాచరించుచున్నారు? మీ కోరిక ఏమి అని అడుగగా, పుత్ర సంతానం లేక కృంగి ఈ తపమాచరిస్తున్నాను అని చెప్పగా, ముని, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరును అని చెప్పెను. వెంటనే పాంచాల రాజు తన రాజధానికి వెళ్ళి పుత్రప్రాప్తికి కార్తీక మాసం 9 రోజులు దీపారాధన చేసి నియమనిష్టలతో దాన ధర్మాలు చేసి వ్రతాలు చేయడం వలన ఆ పుణ్యఫలంతో ఒకనాడు ఒక పుత్రుడను పొందెను. అతనికి శత్రుజి అని పేరు పెట్టి కార్తీక మాస పవిత్రత గ్రహించిన వాడై ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వ్రతాలు దీపారాధనలు చెయ్యాలని శాసనం చేసెను. రాకుమారుడు సకల శాస్త్రాలు చదివి విద్యలన్నీ నేర్చుకుని పలు చెడు సహవాసాలు కూడా అలవర్చుకుని కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను చెరపట్టి ఎదిరించిన వారిని దండించి కామవాంఛ తీర్చుకొనుచూ ఉండగా, తల్లిదండ్రులు లేక కలిగిన బిడ్డ కాబట్టి ఇలాంటి ఘాతకాలు చూసి చూడనట్లు విననట్లు ఉండిరి. ఇలాంటి సందర్భంలో రాజకుమారుడు ఒక అద్భుతమైన అందంతో ఉన్న ఒక బ్రాహ్మణుడి భార్యను చూసి ఆమెకు తన కోరిక తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధ అయ్యి శీలం సిగ్గు లజ్జ వదిలి అతని చేయి పట్టుకొని శయన మందిరానికి వెళ్ళి భోగములు అనుభవించెను. ఇట్లా ఒకరి ప్రేమలో ఒకరు పరవశులై ప్రతిదినం అర్ధరాత్రి వేళ రహస్యంగా కలుస్తూ ఉండగా విషయం ఆమె భర్తకు తెలిసెను. రాజకుమారుని చంపాలని ఖడ్గంతో నిరీక్షించెను. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఇద్దరూ శివాలయంలో సుఖించుచుండగా, చీకటిగా ఉన్నది, కాంతి ఉంటే బాగుండు అని రాజకుమారుడు అనగా, ఆమె తన చీర చెంగును చించి పత్తిగా చేసి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపం వెలిగించి రతిక్రీడలు సలుపుతూ బాహ్య ప్రపంచం తెలియని వారై ఉండగా, అదే అదనుగా ఆమె భర్త ఒక్క వేటుతో భార్యను రాజకుమారుని వధించెను. తాను కూడా పొడుచుకుని చనిపోయిను. జరిగిన విషయం అశ్లీలమైన ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన శివదూతలు ప్రేమికులను కొనిపోవగా యమదూతలు బ్రాహ్మణుని కొరకు రాగా, బ్రాహ్మణుడు, ఇదేమి విచిత్రం, కామాంధకారంతో కన్ను మిన్ను కాననే అలాంటి నీచులకు పుణ్యలోక ప్రాప్తినా అనగా, యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవార దినమున తెలిసో తెలియకో శివాలయంలో దీపం వెలిగించటం వలన పాపములన్నీ నశించినవి అనగా, బ్రాహ్మణుడు, అలా జరగనివ్వను. ముగ్గురము ఒకే ప్రదేశంలో మరణించాము కాబట్టి ముగ్గురుకు పుణ్యప్రాప్తి కలగాలని కోరగా, దీపారాధన ఫలాన్ని అతనికి ఇప్పించి ముగ్గురిని శివసాన్నిధ్యానికి చేర్చిరి. ఈ కథలో చేసిన దుష్కర్మకు అనుకోని విధంగా పుణ్యప్రాప్తి కలిగిన సత్కర్మలతో సదాచారాలతో శరీరాన్ని అపవిత్రం చేసుకోకుండా దీపారాధన చేసిన ఆత్మే కాదు, తనువు పునీతమవుతుంది. కార్తీక మాసంలో నక్షత్రమాలలో దీపం ఉంచిన వారు జన్మరాహిత్యం పొందెదరు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం. 4వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.